బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ కు మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం ఖమేనీ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడిలో తాత్కాలిక సుప్రీం అలీ రెజా అరాఫీ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. అరాఫీ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇరాన్ స్టేట్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టెహ్రాన్ లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్ కు మరో షాక్ తగిలింది. వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ చెబుతున్నాడు, మీరు ఆయుధాలు వీడి వస్తేనే మీకు ప్రాణభిక్ష పెడతామని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఐఆర్జీసీ చాలా దూకుడుగా వెళ్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చాలా దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీమో మరణించిన తర్వాత తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా కూడా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఖమేనీ చనిపోయిన సమయంలో కూడా ఇరాన్ ధృవీకరించలేదు. మా సుప్రీం బతికే ఉన్నాడు అని చెప్పారు. కానీ ఆ తర్వాత అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు అరాఫీ మరణంపై కూడా ఇరాన్ స్పందించడం లేదు. అరాఫీ మృతి చెందాడు అని ఇరాన్ చెప్పడం లేదు. స్టేట్ మీడియా కూడా స్పందించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తాత్కాలిక సుప్రీం అలీ రెజా మరణించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ దీనిపై మరికొద్దిసేపట్లో ఏదైనా ప్రకటన చేస్తుందో లేదో చూడాలి. ఇజ్రాయెల్ మాత్రం చెప్తోంది, ఇప్పటికే మేము ఇరాన్ని చావు దెబ్బ తీసాము అని చెప్తోంది. ఖమేనీ తర్వాత తాత్కాలిక సుప్రీం అరాఫీ మరణించాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అరాఫీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోగ్రాఫ్తో సహా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం దీనిపై స్పందించలేదు. ఒకవేళ తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించినట్లయితే ఇది ఇరాన్కు చాలా పెద్ద దెబ్బే అనుకోవాలి. ఇప్పటికే ఖమేనీ చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ చెబుతూ ఉన్నాయి, ఒంటరి అయిపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న ఏ దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ని సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇరాన్ అంటూ ఉంది, మేము అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని. ఐఆర్జీసీ తమ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే మీరు ఆయుధాలను వదిలి రండి అని చెప్తున్నారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలు తిరగబడండి మీ ప్రభుత్వం పైన అంటూ ఇజ్రాయెల్ కూడా పిలుపునిస్తూ ఉంది. ఇప్పుడు తాత్కాలిక సుప్రీం లీడర్ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయాడని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఇంకా ఇరాన్ ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తాత్కాలిక సుప్రీం లీడర్ కూడా చనిపోతే ఇరాన్ మరింత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. కానీ పైకి మాత్రం కొంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడులకు తెగబడుతూ ఉంది. ఇప్పటికే ట్రంప్ అంటూ ఉన్నాడు, ఇంకో 4-5 వారాలు యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుందని. ఒక దశలో ఇరాన్ కూడా చెప్పింది, ఇప్పటి వరకు మేము పాత ఆయుధాలను ఉపయోగించాం, ఇక మేము కొత్త ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నాం. ఎవరైతే అమెరికా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ బాధపడతారో అనే సంకేతాలను ఇరాన్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంది. కానీ ఇరాన్కే ఇజ్రాయెల్ మరోసారి చుక్కలు చూపించింది. తాత్కాలిక సుప్రీం లీడర్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. తాత్కాలిక సుప్రీం లీడర్ ఎక్కడున్నాడు అని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు జరిపింది. ఆ డ్రోన్ దాడుల్లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అరాఫీ మరణంపై ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం ధృవీకరించలేదు. ఒకవేళ అరాఫీ కూడా చనిపోయినట్లయితే తర్వాత ఇరాన్ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, ఏం జరుగుతుంది అనే విషయంపై ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది. ఇరాన్కి నిజానికి రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్పై దాడిని ఖండించినప్పటికీ ఏ దేశం కూడా ఇరాన్ వెంట నిలబడే అవకాశం లేదు. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ప్రత్యక్షంగా ఇరాన్పై దాడులకు దిగాయి. మిగిలిన దేశాలు దూరంగానే ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్లను ఉపయోగించుకొని ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై ఈ దాడులకు పాల్పడుతుంది. ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా దాడులకు తెగబడుతోంది. అయితే ఇజ్రాయెల్ జరిపిన ఈ తాజా దాడుల్లో తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో బహుశా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇరాన్ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన దాడులకు సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న, ఇజ్రాయెల్ రిలీజ్ చేసినట్టుగా చెబుతున్న
కొన్ని దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతకు ముందే మనం చూసాం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాగి ఉన్నాడు అనే సమాచారాన్ని పక్కగా పసిగట్టి అక్కడ దాడులు చేసి ఖమేనీని మట్టుబెట్టాయి. ఇప్పుడు తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీని కూడా అలాగే మట్టుబెట్టాయి. ఎక్కడ ఉన్నాడు అని టార్గెట్ చేసుకొని మరి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడంతో దాడులు చేయడంతో అరాఫీ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇది ఇరాన్కు మరో షాక్. ఇప్పటికే ఆత్మస్థైర్యాన్ని ఇరాన్ కోల్పోయిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం మేము చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నాము, మా సుప్రీం లీడర్ చనిపోయినప్పటికీ మా ధైర్యాన్ని దెబ్బ కొట్టలేరు అని ఇరాన్ చెబుతూ ఉంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఈ పరిణామంతో ఎందుకు ఇరాన్ ఒంటరైపోయింది అనే విషయాన్ని, చుట్టుపక్కల ఉన్న దేశాల పట్ల ఇరాన్ అవలంబిస్తున్న విధానాలు ఏంటో ఆ దేశం తెలుసుకోవాలి, ఇప్పటికైనా తెలుసుకోవాలి అంటూ ఇరాన్ ఉద్దేశించి అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలు మాట్లాడుతూ ఉన్నాయి. కేవలం ఇరాన్ ఒక్కటే మాత్రమే ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా ముందు ఇరాన్ నిలబడే ప్రసక్తే లేదు. ఇదే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటున్న మాట. మరి ఇరాన్ ఇంకా ఏ ధైర్యంతో ముందుకు వెళ్తోంది అని ప్రపంచ దేశాలు చర్చించుకుంటూ ఉన్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన పడుతుంది, ఎయిర్ స్పేస్ పైన పడింది. ఇప్పటికే ప్రపంచ వాణిజ్యంపై ఈ యుద్ధ ప్రభావం పడుతూ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తాత్కాలిక సుప్రీం లీడర్ కూడా చనిపోయినట్లయితే ఇరాన్ ఏం చేయబోతోంది? నిజంగా ఆయుధాలను వదిలిపెట్టి చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందా? వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందా? లేదు పరిస్థితిని మరింత జటిలం చేసే అవకాశం ఉంటుందా? ఇంకో 4-5 వారాల పాటు ఇలాగే యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుందా? ఇరాన్ పౌరులు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతూ ఉంది.